హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మా నేచురల్ వాక్స్. నేను మీ ఉషా. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి టిప్ అయితే చెప్పాలనుకుంటున్నానండి. పిల్లోస్కి సంబంధించి ఒక టిప్ అనమాట. ఈ టిప్ ఏంటో చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడు లేట్ చేయకుండా మన వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు వీడియోలో పిల్లోస్కి సంబంధించి అంటే తలగళ్ళకి సంబంధించి ఒక టిప్ అయితే చూద్దామండి. నార్మల్గా అందరూ కూడా పిల్లో కవర్స్ని అయితే వాష్ చేస్తూ ఉంటారు. అయితే పిల్లోస్ని మాత్రం ఇలానే వాడేస్తూ ఉంటారు. అయితే పిల్లోస్ని చాలామంది సంవత్సరాలు వాడేయడం వల్ల పిల్లోస్ అనేవి బాగా నల్లగా మురికిగా అయితే అయిపోతాయి. ఇలా అయిపోయిన పిల్లోస్ని మనం అలానే వాడేసామనుకోండి, మనకు కంపల్సరీ హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి. ఎందుకంటే పిల్లోస్ మీద మన కంటికి కనిపించని బ్యాక్టీరియా లాంటిది ఫామ్ అవుతుందన్నమాట. దీనివల్ల కంపల్సరీ హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయండి. అయితే చాలామంది ఒక 1 ఇయర్ కానీ లేదంటే 2 ఇయర్స్ కానీ వాడిన తర్వాత ఈ పిల్లోస్ని బయట పాడేస్తూ ఉంటారు. బయట పాడేసి మళ్ళీ కొత్త పిల్లోస్ తెచ్చి కొత్త పిల్లోస్ని మళ్ళీ వేసుకుని వాడుతూ ఉంటారండి. అయితే ఇలా మళ్ళీ మనం కొత్త పిల్లోస్ కొనుక్కోక్కర్ లేకుండా ఈ పిల్లోస్ని ఎలా వాష్ చేసుకోవాలి అనేది నేను ఇప్పుడు చూపిస్తానండి. ఇలా చేయడం వల్ల మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే రావన్నమాట. చాలా సింపుల్గా మనం ఈ పిల్లోస్ అనేవి వాష్ చేసుకోవచ్చండి. దీనికోసం ముందుగా నేను వాషింగ్ మిషన్లో పిల్లోనైతే తీసుకున్నాను. అయితే ఇక్కడ మీరు వాషింగ్ మిషన్లో పిల్లో వేసేటప్పుడు ఒక్క పిల్లోనే తీసుకోండి, ఒక తలగడే తీసుకోవాలి, రెండింటినైతే తీసుకోకూడదు. అండ్ వేసిన తర్వాత నేను ఇక్కడ సర్ఫ్ అయితే తీసుకున్నానండి. మనం మామూలుగా బట్టలకి ఏ సర్ఫ్ అయితే తీసుకుంటామో దానిని నేను ఒక 2-3 టేబుల్ స్పూన్స్ అయితే తీసుకున్నాను. ఒకవేళ మీకు ఎక్కువగాని అంటే మురికి ఎక్కువగా ఉంటే ఇంకొంచెం ఎక్కువ సర్ఫ్ అయితే తీసుకోండి. అండ్ అలాగే పిల్లోని నేను వాష్ చేసే ముందు రోజు నైటే అంటే ముందు రోజు ఈవినింగే నేను వాషింగ్ మిషన్లో అయితే వేసానమాట. ఇలా చేయడం వల్ల ఏంటి అంటే మనకి ఇది బాగా నాని ఉంటుంది. అండ్ తర్వాత ఇక్కడ మీరు ఇంకొక విషయం అయితే గుర్తుపెట్టుకోవాలండి. ఇక్కడ మనం ఏ తలగడైతే తీసుకున్నామో అది స్పాంజ్ తలగడండి. ఓన్లీ నేను స్పాంజ్ తలగళ్ళకి సంబంధించిన టిప్ మాత్రమే చెప్తున్నాను. దూది పరుపులు అంటే దూది తలగళ్ళు ఉంటాయి కదండి, ఆ దూది తలగళ్ళు అయితే మాత్రం వాటర్లో వేయకూడదు. వేస్తే దూది తలగళ్ళు అనేవి పాడైపోతాయండి. కాబట్టి ఓన్లీ స్పాంజ్ తలగళ్ళు మాత్రమే తీసుకోండి. అండ్ తర్వాత ఇది కంప్లీట్గా వాటర్ అంతా ఫిల్ అయిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు మనం రన్నింగ్లో అయితే పెట్టాలి. ఇలా చేయడం వల్ల మనకి సర్ఫ్ అంతా కూడా కరుగుతుందనమాట. అండ్ తర్వాత నేను ఇక్కడ స్విచ్ ఆఫ్ చేసి ఒక నైట్ అంతా కూడా ఇలా ఉంచేసానండి. నైట్ ఉంచిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మనం బట్టలు ఎలా అయితే వాష్ చేసుకుంటాం అలానే నార్మల్ వాష్లో పెట్టి వాష్ చేసుకుంటే సరిపోతుంది. అయితే ఇక్కడ లాస్ట్ టైం ఏదైతే వాటర్ తీసుకుంటుందో ఆ వాటర్లో మాత్రం లైట్గా డెటాలు ఇంకా నీలిమందు ఈ 2 అయితే కంపల్సరీ వేయాలండి. అయితే ఇక్కడ నేను వేసిన క్లిప్ ఏదైతే ఉందో ఆ క్లిప్ అయితే మిస్ అయిందనమాట. మీరు వేసేటప్పుడు కంపల్సరీ వేయండి. ఇలా మనం డెటాల్ వేయడం వల్ల తలగడ మీద ఏదైనా క్రిములు లాంటివి ఉంటే కంపల్సరీ చనిపోతాయండి. అండ్ అలాగే ఇక్కడ మనం నీలిమందు కూడా తీసుకున్నాం కదా, ఈ నీలిమందు వల్ల కూడా మనకి ఈ తలగడ అనేది కంపల్సరీ వైట్ అయితే వస్తుందన్నమాట. ఎందుకంటే మనం తెల్ల బట్టలకు ఎలా అయితే నీలిమందు పెడతామో అలానే తలగడకు కూడా నీలిమందు పెట్టినట్టుగా అయితే వస్తుందన్నమాట. అండ్ తర్వాత మనకి వాషింగ్ మిషన్లో ప్రొసీజర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దీన్ని మనం ఎండలో పెట్టి ఆరబెట్టుకుంటే సరిపోతుందండి. అయితే మీకు ఇక్కడ ఒక చిన్న డౌట్ అయితే రావచ్చు, దీన్ని ఇలానే ఎందుకంటే మనం చేత్తో కూడా వాష్ చేసుకోవచ్చు కదా అని. చేత్తో వాష్ చేస్తే మనకి తలగడ లోపల వాటర్ అయితే ఉండిపోతుందండి. మనం ఎంత పిండినా కూడా వాటర్ అయితే అలానే ఉంటుంది. అండ్ అలాగే మనం ఎండలో కూడా ఎక్కువ రోజులు అయితే పెట్టాలి. అలా కాకుండా మనం ఇలా వాషింగ్ మిషన్లో వేసామనుకోండి, మనకి పని ఈజీగా అయిపోతుంది. అండ్ అలాగే తొందరగా కూడా ఆరిపోతుంది అనమాట. అయితే వాషింగ్ మిషన్లో వేసిన పిల్లో పాడవుతుందేమో అని మీకు డౌట్ రావచ్చండి. పిల్లో అయితే ఏం పాడవదండి, ఎలా వేసాం అలాగే వస్తుంది, కొంచెం కూడా పాడవదు. ఎందుకంటే ఈ టిప్ అనేది నేను చాలా రోజుల నుంచి అయితే ఫాలో అవుతున్నాను అనమాట. ఎండలో పూర్తిగా ఆరిన తర్వాత మీకు పిల్లో అయితే చూపిస్తాను చూడండి. ముందున్న పిల్లోకి ఇప్పుడున్న పిల్లోకి మీకు డిఫరెన్స్ అయితే బాగా తెలుస్తుంది. దీనిపైన ముందైతే మనకి చాలా మురికి మట్టి అంతా కూడా ఉంది, ఇప్పుడైతే అసలు కొంచెం కూడా లేదండి. అయితే మనం పిల్లోస్ని అప్పుడప్పుడు ఇలా వాష్ చేసుకుంటూ ఉంటే మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే రావన్నమాట. అండ్ అలాగే చూడడానికి కూడా చాలా నీట్గా అయితే ఉంటాయి. ఈ టిప్ అయితే కంపల్సరీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. టిప్ నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. రేపటి వీడియోలో మరొక మంచి టిప్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.